హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. అసలు సాధారణంగా నిజాలు చెప్పడం చాలా మంచిది అంటారు. అప్పటికప్పుడు మనం అబద్ధాలతో గెయిన్ అయిపోవచ్చండి. గెట్ ఆన్ అయిపోవచ్చు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం వల్ల అప్పటికప్పుడు తప్పించుకోవచ్చు. కానీ నిజం చెప్పడం వల్ల ఎప్పటికీ మంచిదే జరుగుతుందండి. నిజం చెప్పడం అనేది చాలా మంచి అలవాటు. అప్పుడు ఏమన్నా కొంచెం ఇదనిపించొచ్చు. ఆ క్షణం నిజంతో భయపడొచ్చు. కానీ అబద్ధం చెప్తే జీవితాంతం భయపడాల్సి ఉంటుందండి. ఒక అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకనే నిజం చెప్పడమే మంచిది. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో నిజాలు దాస్తాం మనం. ఎందుకు దాస్తాము అంటే ఎదుటి వాళ్ళు బాధపడతారనో, కొన్ని బంధాలు తెగిపోతాయనో, ఇలా మనం బాధపడుతూ ఉంటామండి. అలాంటి పరిస్థితుల్లో మనం నిజం దాస్తాం. చెప్పడానికి భయపడతాం. మన వల్లే ఎదుటి వాళ్ళు బాధపడతారు అనే టైంలో చిన్న అబద్ధం ఆడేస్తూ ఉంటాం. కానండి నిజం దాచడం వల్ల ఎదుటి వాళ్ళు రక్షించబడతారేమో కానీ మనమైతే ఖచ్చితంగా నష్టపోతామండి. కొన్ని కొన్ని అనుభవాలు మనకి పాఠాలు నేర్పుతాయన్నమాట. అలా నిజాలు దాచడం వల్ల నష్టపోయిన జీవితాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇది చెప్తే వాళ్ళేమనుకుంటారో, అది చెప్తే వీళ్ళేమనుకుంటారో, నిజం అనేది మనం ఇలా బయట పెట్టేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుందేమో అని మనకి మనం నష్టాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు చాలా వస్తున్నాయండి ఈ రోజుల్లో. అందుకని నిజాలు కూడా దాచకూడదండి. ఎవరన్నా ఏదన్నా అన్నారు, ఒక సంఘటన జరిగింది అంటే, ఆ సంఘటన గురించి చెప్పేయడమే మంచిది. వాళ్ళు బాధపడినా సరే, ఆ క్షణం బాధపడతారు గానీ, తర్వాత అంతా మేలే జరుగుతుందండి. కానీ దాన్ని దాచి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు గడిపేసిన తర్వాత, మనం నిజమని అది బయట పెట్టినా గూడా దాన్ని అబద్ధమనే అంటారు. ఎందుకంటే ఎవ్వరూ నమ్మరండి. అప్పుడు జరిగిన విషయాన్ని అప్పుడు చెప్పకపోతే, కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత అది పాతదైపోతుంది. ఏదైనా సరే అండి పాతబడిపోతే దాని విలువ తగ్గిపోతుంది అంటారు. ఇప్పుడు ఈ చీరే ఉందండి. కొన్నాళ్ళు కడితే ఇట్లా ముడతలొచ్చేసి అంటే కాటన్ చీర కాబట్టి ఇలా కనిపిస్తోందనుకోండి. ఇట్లా ముడతలవి వచ్చేసి పాతబడిపోతుంది. పాతబడిపోయి నలిగిపోయిన తర్వాత మనకే విసుగొస్తుంది. అబ్బా! కట్టలేము అనిపిస్తుంది. కొన్ని కొన్ని కట్టగా కట్టగా చిరిగిపోతాయి. అప్పుడు గూడా పక్కన పడేస్తాం. అలాగే నిజం గూడా అండి పాతబడితే దాని విలువ తగ్గిపోతుందండి. మనం కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత నిజాన్ని బయట పెట్టినా సరే ఎవ్వరూ నమ్మని పరిస్థితికొచ్చేస్తాం. అప్పుడు నష్టపోయేది ఎవరు చెప్పండి? మనమే గదా! అందుకనే అండి కొన్ని కొన్ని నిజాలైతే మనం బయట పెట్టేయాలండి. ఆ క్షణం జరిగింది ఆ క్షణమే బయట పెట్టేయాలి. ఎదుటివారికి బాధ కలిగినా, నష్టం కలిగినా మనం చెప్పేయడమే మనకి మేలండి. అనుభవంతో చెప్తున్నాను నేను. చాలా విషయాలు దాస్తూ ఉంటాం మనం. అమ్మో! ఇది చెప్తే ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, వద్దులే వాళ్ళని బయట పెట్టడం ఎందుకు అని దాచే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైనప్పుడు వాటిని ఖచ్చితంగా దాచేస్తాం మనం చెప్పం. ఆ చెప్పకపోవడం వల్ల కొన్నాళ్ళ తర్వాత మనకి ఏదో కోపం వచ్చో, బాధొచ్చో, అప్పుడు ఇలా జరిగింది కదా! దాన్ని ఇలా మార్చేశారు వీళ్ళు అని మనం నిజం చెప్పడానికి ప్రయత్నించినా, నిజం చెప్పినా కూడా దాన్ని ఎవ్వరూ నమ్మరండి. ఎందుకంటే చెప్పాను కదా! పాతబడిన తర్వాత దాని విలువ పోతుందండి. అది ఏ వస్తువైనా, ఏదైనా సరే. దాని మీద నమ్మకాన్ని కోల్పోతారు. మన మాటల మీద కూడా నమ్మకాలు పోతాయండి జనాలకి. ఎప్పుడో జరిగింది ఇప్పుడు చెప్తుంది. అయితే ఇది నిజం కాదు అనే పరిస్థితికొచ్చేస్తారనమాట. కొన్ని కొన్ని అనుభవాలు మనకి అలా నేర్పిస్తాయండి. అయ్యో! ఆ రోజు చెప్పలేకపోయామే, చెప్పేస్తే బాగున్నే అనే పరిస్థితి వచ్చి, తర్వాత ఎప్పటికో మనం ఆలోచించుకుని, అప్పుడు పరివర్తన చెంది, అప్పుడు బయట పెట్టడం అయితే అనవసరం. దాచిన నిజాన్ని దాచినట్టు ఉంచేయడమే మంచిదండి. ఎందుకంటే, కొన్నాళ్ళు పోయాక బయట పెట్టి, దాని గురించి మనం తిప్పలు పడి, అది నమ్మించడానికి మనం ప్రయత్నాలు చేసి, ఇది నిజమేనండి, నమ్మండి, నిజమండి, ఇలా జరిగిందని మనం చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. అంతదాకా తెచ్చుకునే కంటే, ఒక విషయం జరిగినప్పుడు ఈ మనం ఆలోచిస్తాం. అయ్యో! వీళ్ళు ఆడపిల్లలు కదా! వీళ్ళ గురించి బయట పెడితే తప్పు కదా! మన ఇంటి ఆడపడుచులే, లేదు మన తోటికోడళ్ళే, లేదు మన బావగారులే, అయ్యో! మన కుటుంబమే కదా! వీళ్ళిలా అన్నారని మనం చెప్పేస్తే నలుగురిలో అల్లరైపోతారు కదా! అని ఫస్ట్‌లో మనం దాచేస్తామండి. ఆ దాచడం, దాచడం, దాచడం కొన్నాళ్ళ తర్వాత మనం అదే నేనన్నట్లుగా బయట పెట్టినా సరే ప్రయోజనం ఉండదండి. అందుకని ఎప్పటి విషయాన్ని అప్పుడే మనం తేల్చేసుకోవడం మంచిది. అది ఏం జరిగినా సరే. ఎదుటివాళ్ళు ఏదైనా ఒకటి అన్నారు అనంటే, దాన్ని అప్పుడే బయట పెట్టేయాలండి. అప్పుడే అడిగేయాలి మనం. అప్పుడు మనం ఫ్రీ అవుతాం. లేకపోతే మనం దొంగలం అవుతాం. ఆ విషయాన్ని దాచిన తర్వాత, మన మీద నమ్మకం కోల్పోయిన తర్వాత, మనం బయట పెట్టినా వృధానే. అందుకనే
ఏ విషయాన్నైనా సరే దాచకూడదండి. నిజాన్ని అస్సలు దాచకూడదు. అబద్ధాన్ని దాచొచ్చు. ఎవరైనా ఒక అబద్ధం ఆడారనుకోండి, ఇది అబద్ధం కదా! అని దాన్ని పక్కన పడేసినా అది మననేమీ చేయదు. కానీ నిజాన్ని దాస్తే మాత్రం అప్పుడు బంధాలు తెగిపోతాయని మనం ఆలోచిస్తే తర్వాత మన బంధం తెగిపోతుంది. నిజమండి. మీరు కూడా చాలా సార్లు ఇట్లా మన జీవితాల్లో నిత్యం జరిగే సంఘటనలండి. ఇవేం మరి ఎవరో చెప్పక్కర్లేదు. మనం ఎవరి ద్వారానో అనుభవం పొందక్కర్లేదు. మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్న విషయాలే నేను చెప్తున్నాను. మీరు కూడా కొన్ని మీ జీవితంలో కూడా ఇలా జరిగుండొచ్చు. ఎవరికైనా ఇలా జరిగితే ఒక నిజం దాచడం వల్ల తర్వాత బయట పెడితే వచ్చే పరిణామాలు, పరిస్థితులు మీరు ఎదుర్కొంటే నాకు తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలేనండి ఇవన్నీ కూడా. మన జీవితంలో 10 మందితో మనం కలిసి బ్రతుకుతూ ఉంటాం. కుటుంబం అన్నా, సంఘం అన్నా, దేశం అన్నా సరే అందరితో కలిసి బ్రతికే జీవితం. అందుకని ఇటు కుటుంబాల్లో గాని, అటు ఫ్రెండ్స్‌లో గాని ఎవరికన్నా ఏదన్నా జరిగినప్పుడు మనం దాచేస్తాం. అమ్మో! ఈ విషయం తెలిస్తే ఏం జరిగిపోతుందో ఒక ఫ్రెండే ఉన్నారండి. ఆ ఫ్రెండ్ జీవితంలో ఏదో జరిగింది. దాన్ని బయట పెడితే మిగతా వాళ్ళందరూ ఆ అమ్మాయిని అల్లరి చేస్తారనో, ఏదనో మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించేసి నిజాన్ని దాచేస్తాం. కొన్నేళ్ల తర్వాత మనం వాళ్ళేదైనా సందర్భం వచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, మనం అదిగో ఆ రోజు ఆ ఫ్రెండ్ జీవితంలో ఇలా జరిగిందర్రా నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నానంటే, చాల్లేవే చెప్పొచ్చావు. నువ్వు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నావు. నిజంగా జరిగిందా? నువ్వు ఇలాంటివి సృష్టించమాకు. లేనిపోయినవన్నీ దాని జీవితంలో సృష్టించమాకు అని పక్కన వాళ్ళంటారు. లేదా ఆ ఫ్రెండే అనొచ్చండి. ఏంటే నా జీవితంలో నిజంగా జరిగిందా? నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? లేనిపోయినయి చెప్తున్నావు అని అనొచ్చు. అప్పుడు మనం వెర్రివాళ్ళం అయిపోతామండి. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. మన మీద మనకే నమ్మకం కోల్పోయే పరిస్థితొస్తుంది. నిజమా? నిజమేనా? ఇలా జరిగిందా? అని మనల్ని మనం క్వెషన్స్ చేసుకునే పరిస్థితికి కూడా వచ్చేస్తామండి. అట్లా జరుగుతున్నాయండి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు కొన్ని కొన్ని ఇట్లా ఉంటున్నాయన్నమాట. చాలామంది అంటారు నిజం చెప్పేస్తే అప్పటికప్పుడు ఏదో మనకి అనుకుంటాం గానీ, అప్పుడు బాధపడతాం, నిత్యం బాధపడక్కర్లేదు అని అంటూ ఉంటారు. కానీ నిజం దాచడం వల్ల కూడా ఇంత ప్రమాదం ఉందని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉందండి. నిజాలెప్పుడు దాచకూడదు, బయట పెట్టేయాలి ఎప్పటికప్పుడు అని. నిజంగానేనండి అలా బయట పెట్టకపోవడం వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో నిజ జీవితంలో నాకనిపిస్తుందండి. నాకు తెలుస్తూ ఉంది. మీరు కూడా అలా ఏదైనా ఎదుర్కొంటున్నారా? ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే చాలా చిన్న విషయం ఇది. కానీ తర్వాత తర్వాత ఇదే పెద్ద విషయం అయిపోతుందండి. నలుగురిలోకెళ్ళేసరికి మన మీద మనం వాళ్ళెప్పుడైతే మనల్ని ఇది నిజమా అని వాళ్ళు అడిగినప్పుడు, మనం చెప్పలేకపోయినప్పుడు, మన మీద మనకే నమ్మకం కోల్పోయినప్పుడు మనం పడే బాధ ఆ భగవంతుడికే తెలుస్తుందండి. ఎవ్వరికీ తెలీదు. అందుకనే ఎప్పుడూ దాచొద్దండి. నిజం అనేది మాత్రం దాచొద్దు. చెప్తున్నా గదా! అబద్ధం దాచినా పర్లేదు. ఎవరన్నా ఒక అబద్ధం ఆడారు, ఒక తప్పు పని చేశారంటే అది వదిలేయొచ్చండి. ఎందుకంటే దాన్ని బయట పెట్టక్కర్లేదు మనం. పెట్టి మనం వాళ్ళని అల్లరి చేసినట్టు అవుతుంది గానీ, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. తీరా చూస్తే అది అబద్ధం అని ఖచ్చితంగా తేలిపోతుంది. కానీ నిజాన్ని దాచినందువల్ల మనం ఇబ్బంది పడతాం. అందుకనే ఎప్పటి విషయాలు అప్పుడే బయట పెట్టేయండి. ఏదైనా మీకు మనసుకు బాధ కలిగితే వెంటనే అడిగేయండి. అక్కడికి అది తేల్చేసుకోండి. ఆ మాటను తేల్చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉంటుందండి. మన మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ దాచి, 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 దాచి మన ఒంట్లో బరువు ఎక్కువైపోతుంది మన మనసులో. అందుకనే దాచొద్దండి. దేన్నైనా సరే క్లియర్‌గా అప్పటికప్పుడు అడిగి తేల్చేసుకోండి. ఆ ధైర్యం మనకందరికీ ఉండదు. అది కూడా నాకు తెలుసు. ధైర్యం అనేది చాలా కష్టమండి. నిజాన్ని బయటపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ధైర్యం తెచ్చుకొని బయటపెడితే అంతకన్నా మనకి ఆనందం ఇంకోటి ఉండదండి. కావాలంటే ట్రై చేసి చూడండి. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ నిజం మాత్రం వేస్ట్ అండి. చెప్పినా వేస్టే, చెప్పకపోయినా వేస్టే. అది కూడా నేనే చెప్తున్నాను. ఎప్పటికప్పుడే మనం క్లియర్ చేసుకోవాలండి. మన మైండ్‌ని గానీ, మన శరీరాన్ని గానీ, మన మనస్సుని గానీ ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకొని, పాజిటివ్ థింకింగ్‌తో ఉంటే అందరూ బావుంటారు. అందరూ బావుండాలి. అందులో మనం కూడా ఉండాలండి. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.